Bhavati has to admit, I have been pressurized by so and so politician and so this Sunil Kumar, ఈ పోలీస్ ఆఫీసరు వీడు చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి ఆవిడ చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. ఆవిడ మెడకి ఎందుకు వేసుకుంటుంది? ఎవరో వేసుకోరు. ఆ గున్ని ఎలా చెప్పాడో వీళ్ళు కూడా చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. నాకు రిలయబుల్గా తెలిసింది విజయపాల్ని, నేను నీకు టికెట్ అరేంజ్ చేస్తాను, నువ్వు ఫారెన్ వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి సునీల్ కుమార్ చెప్పింది. ఆ విజయపాల్ శిష్యుడైన ఒక ఏఎస్ఐ ఆ ర్యాంక్ ఆఫీసర్ నాకు పర్సనల్గా చెప్పాడు. నేను కూడా ఈ 3 నెలల్లో ఖాళీగా లేను. ఐఎమ్ కండక్టింగ్ మై ఓన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మై ఓన్ వే త్రూ నోన్ సోర్సెస్. అప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో కొద్దిమందితో నేను, ఎందుకంటే అతని పాత్ర అంతా విజయపాల్ ఉన్నాడండి, ఇక్కడే ఉన్నాడు. అతను వెళ్ళన్నాడు, ఆ ఫారెన్ గేర్ను నేను పడలేనండి, నేను ఇక్కడే ఎక్కడో దాక్కుంటానండి అని చెప్పాడంట. సో ఇక్కడే ఎక్కడో గాయబు. సో సునీల్ కుమార్ ఈజ్ ది మెయిన్ కల్ప్రిట్. అతను అసలు ఎటువంటి బిహేవియర్ అంటే, అతను సర్వీస్ రూల్స్ అన్నీ వైలేట్ చేసి ఎయిమ్స్ అని ఒక సంస్థ పెట్టి, దాని గురించి కూడా నేను అప్పుడు కంప్లైంట్లు ఢిల్లీలో అప్పుడు ఇస్తే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అతనికి, ఇలాంటి ఏదో పనులన్నీ చేస్తాడని. సో అవి ఏంటంటే, అతను ఏదైతే యూట్యూబ్ లింకులు అని చెప్పి నేను చెప్పానో, ఆ యూట్యూబ్లోంచి ఆ లింకులన్నీ డిలీట్ చేయించాడు. అతనికి తెలియదు ఏంటంటే, నేను ముందే దాన్ని రికార్డ్ చేసేసి రికార్డెడ్ ఫార్మాట్లోనే అక్కడ ఇచ్చేసా. ఇది ఎలాగో తీసేస్తాడని తెలిసి అతను. సో అక్కడ రికార్డెడ్ ఫార్మాట్ ఉన్నాయి. దేవర్ అబౌట్ టు టేక్ యాక్షన్. వీళ్ళకి లెటర్ రాసినా సరే జగన్మోహన్ రెడ్డి డిడ్ నాట్ ఈవెన్ బాదర్ టు గివ్ రిప్లై. ఇప్పుడు ఆ లెటర్లన్నీ అలాగే పడుంటాయి ఆ జిఏడీలో అక్కడ. దానికి ఇతను చేసిన అరాచకాలన్నీ కూడా ఇవ్వాలి. దిస్ ఫెలో హాస్ గాట్ ద నాక్. ఏంటంటే, ఇతను ఈ ఏమని అసోసియేషన్ పెట్టి నా కింద ఈ కులాల వారు, ఈ మతాల వారు నా దగ్గర ఉన్నారు, పొలిటికల్గా ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్ అని చెప్పి ఇతను కొంచెం అలాగా ట్రై చేస్తాడు, కొంచెం వీక్ పొలిటీషియన్ని పడగొడటానికి. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వీక్ పర్సనాలిటీ కాదు కాబట్టి ఇతని ఆటలో ఈయన దగ్గర కుదరవు. బట్ హీ డిడ్ ట్రై. ఇక్కడ కూడా మా ప్రభుత్వంలో కూడా ఇతను ఎలాంటిది ట్రై చేశాడు. నేను మీకు లాయల్గా ఉంటాను, వీళ్ళందరూ మీకు పని చేస్తారు, వీళ్ళందరూ మీకు ఇది అది అని చెప్పి ఏదో చెప్పినట్టు నాకు విశ్వసనీయంగా తెలిసింది. అసలు నేను అంబేద్కర్ గారు అంటే అత్యంత గౌరవం ఉన్న నేను ఒక దేవాలయానికి అడ్డంగా ఒక ఫ్లెక్సీ కడితే, ఏది అటు ఇటు 25 అడుగులు ఫ్లెక్సీలు ఉండగా, మళ్ళీ ఇంకొక 7 అడుగులు 10 అడుగులు 7-10 మధ్యన ఫ్లెక్సీ ఒకటి ఆ నాగేంద్ర స్వామి విగ్రహానికి అడ్డంగా పెట్టి, ఇది దాటి ఎవరైనా ముందుకెళ్తే పక్కన తాళ్ళు కట్టి వాళ్ళ మీద ఎస్టీ కేసులు పెడతామంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను చేసింది ఏంటంటే, సరే ఆ ఫ్లెక్సీ వాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారు పక్కన అని చెప్పి ఫ్లెక్సీని టచ్ చేయకుండా కర్రతో రిమూవ్ చేసి ఆ పక్కన నుంచోబెట్టడం జరిగింది. దానికి ఈ ఎయిమ్ గ్యాంగ్ అంతా, ఈ సునీల్ కుమార్ అండ్ గ్యాంగు, వైసీపీ గ్యాంగు కలిసిపోయి వాళ్ళు ఒక పొలిటికల్గా మొదలుపెట్టారు. ఎక్కడో రెస్పాన్స్ లేదు, పాడు లేదు. ప్రజలకు నిజాలు మేము చెప్పాం. ఒక 2-3 పెట్టి ఒక ఫోటో తీసి ఆ సాక్షిలో అదే పనిగా రఘురామరాజు మీద తీవ్ర నిరసన, రఘురామరాజు మీద తీవ్ర నిరసన. హండ్రెడ్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ పీపుల్, దే హ్యావ్ సపోర్టెడ్ మీ, దే హ్యావ్ గివెన్ వాయిసెస్. అంత సపోర్ట్ ఉంది. కానీ ఎక్కడో రాజమండ్రి నుంచి ఒకడో, కాకినాడ నుంచి ఒకడో, ఎవరు పడతాడు వచ్చేసి ఏదో మాట్లాడేసి దున్నపోతీ కట్టేమన్నట్టుగా రాజకీయం వాళ్ళు చేస్తారు. అంటే ఇంకొకడైతే ఎక్స్ట్రీమ్ వెంకటకృష్ణ గారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఆడేమో నన్ను దేశద్రోహం చెప్పి నన్ను చంపే ప్రయత్నాలు చేస్తే, కొంతమంది